అందరికీ నమస్తే. నేను భాగ్యలక్ష్మిని. మీకోసం అయితే బొచ్చెడు వార్తలు పట్టుకొచ్చినుల్లా. గవన్నీ చూసే ముందుగాల ఏంటో ఎరికే కదా, అవే నెత్తి గీతలు. ఢిల్లీ పెద్ద మనుషులను కలిసిండు రేవంత్ సారు. బీసీ రిజర్వేషన్లు ఎత్తడట తెలంగాణకు. టాకీసులల్లా వీరమల్లు జాతర. పవన్ అన్న ఫ్యాన్స్ కు పండుగే పండుగ. చిన్న అంబానీ కంపెనీలల్లా షెకింగులు. బ్యాంకులను ముంచిండట చిన్న సారు. ఆశ పెట్టిర్రు నిండా ముంచిర్రు. దురాశ దుఃఖానికే షేటు. మొన్నటిదాకా బోనాల జాతర అయిపోయింది కదా. అంతకుముందు కుంభమేళ నడిచింది. జనాలే జనాలు. ఇప్పుడు హరిహర వీరమల్లు జాతర నడుస్తాంది. డప్పుల సప్పులు, తీర్మార్ డ్యాన్సులు, ఫ్యాన్సుకు పూనకాలు. అసలు చెప్పుడు కాదు. సినిమా టాకీసులన్నీ జనంతోని కిటకిటలాడినై. అగో చూడుర్రి. ఈడ ఆడాని కాదుల్లా, అంతట గదే జాతర. పవన్ అన్న జాతర ఇది. హరిహర వీరమల్లు సినిమా విడుదలైంది కదా. ఇక చూడుర్రి, రాత్రి సందే టాకీసులన్నీ పవర్ స్టార్ అనుకుంటా మారు మోగిపోయినాయి. ఓ దిక్కు వాన దంచుతున్నా గాని వానను మించిన అభిమానం చూయించిండ్రు. ఇక సినిమా వడ్డంక లోపల చూడాలే సంబరాలు. హరిహర వీరమల్లు సినిమా మాత్రం దుమ్ము రేపుతోందోల్లా. టికెట్లు దొరికినోళ్ళు అదృష్టవంతులు లెక్క మారిపోయిర్రు. సినిమా చూసొచ్చి పవన్ అన్న ఫ్యాన్స్ ఒక సంబరపడుతుర్రు అసలు. ఆగో వీళ్ళు చెప్తుర్రు చూడుర్రి. అన్నా ఎట్లున్నదే సినిమా? అసలు నన్ను మాట్లాడించే లేరు వీళ్ళు. అది మన తెలంగాణ స్టోరీ గురించి మనకు తెలియదు. మన తాతల కాలం అభిమానంతో వచ్చిన తెలంగాణ మీద ఉన్న అభిమానంతో మన తాతల ముత్తాతల గురించి ఎంత మనం చేయలేదు. అప్పుడు పుట్టలే కదా మనము. అట్లీస్ట్ సినిమాను చూస్తే మనకు కొంచెం అవగాహన వస్తుంది. మన పిల్లలకు చెప్పడానికి మనకు వస్తుంది అని చెప్పి స్పెషల్లీ సినిమా చూడడానికి నాకు కాల్ ఫ్రాక్చర్ అయినా కూడా వచ్చిందండి సినిమా చూడడానికి. ఇంకా చూడలేదు ఇంకా మూవీ. ఏం చెప్పదలుచుకున్నారో వీళ్ళనే చెప్పనిద్దాం. నేను సప్పుడేక ఊకుంటా గాని. నేను అదే చెప్తున్నా అక్క, ఓ చెల్లె ప్రైమ్ టీవీ 9 అక్క బుజ్జి, ఈ సినిమాను అక్క నీ హిస్టరీ నువ్వు తెలుసుకో, తెలుగు నీ కథ తెలుసుకో అని చెప్తున్నా. నేను తెలుగు అని కదా. నీకు పవన్ కళ్యాణ్ నటించిండా, పవన్ కళ్యాణ్ డాన్స్ చేసిండా, దాని ఉద్దేశం ఎలకు 3.5 నేను ఇచ్చుడే. టైమ్స్ ఆఫ్ ఇండియా కన్నా పెద్ద అయితే కాదు. నేను 3.5 ఇస్తున్నా. హరిహర వీరమల్లు సినిమా పవన్ అన్న ఫ్యాన్స్ కు పండుగ అంటే పండుగే తీసుకొచ్చిందోల్లా. కొత్త రికార్డులు కొట్టుడు ఖాయం అంటుండ్రు. ఓ దిక్కు టెక్నాలజీ మస్తు పెరిగింది. మన దేశం మస్తు డెవలప్ అవుతుంది. మనం అంతరిక్షంలోకి పోతున్నాం. మొగుల మీద ఉపగ్రహాలు పంపి కడ్మ దేశాలను గజ వణికిస్తున్నాం. అభివృద్ధిలా దూసుకుపోతున్నాం అని అనుకుంటున్నామా? కానీ ఇంకో దిక్కు కథ అలాగే అన్నది. మొగుల మీదికి పంపే రాకెట్లు తయారవుతున్నాయి కానీ దవాఖానకు పోయేటందుకు అంబులెన్సులు రాని ఊర్లున్నాయి. ఉల్లా పక్కూరికి పోయేటందుకు తవ్వలేని పల్లెళ్ళున్నాయి. అవో గీ ఊర్లే ఒక అక్క పడ్డ కష్టం చూడుర్రి. నాకైతే కండ్ల పొంట నీళ్ళు వచ్చినాయి. ఇగో వీళ్ళు అల్లూరి జిల్లా అనంతగిరి మండలం టెంకబుడ్డి అనే ఊరోళ్ళు. అడవుల పొంట ఏం మోసుకపోతుర్రంటారా? దగ్గరికెళ్ళి చూడుర్రి. ఆడ మనిషి ఉన్నది, ఉత్తామె కూడా కాదు, కడుపుతోనున్నదోళ్ళ పాపం. కాన్పు కోసం దావకనకు పట్టుకుపోయేటందుకు ఊరి జనం గిట్లా డోలి గట్టి మోసుకుపోతుండ్రు. అడవుల పొంట, చెట్ల పొంట, వాగులు దాటుకుంటా పోవాల్సి వస్తుంది. ఇక చెప్పురి కథ ఎట్లున్నదో. అగో ఏమో అంటుర్రట. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం కొత్తూరుకి పంచాయతీ చెందిన మారుమూలటువంటి ఒక బూసిపాడు గ్రామం అండి. ఇదిగో మా ఊరి పరిస్థితి. తెల్లవారి 4 గంటల నుంచి డెలివరీ నొప్పులతో బాధపడుతున్నప్పుడు మేము డోలి మూత చేసి 4 కిలోమీటర్ దూరం వరకు మేము మోసుకుంటున్నాం.
ఇన్నరా పాపం ఈ అక్కకు పురిటి నొప్పులత్తే వీళ్ళు డోలి కట్టి 4 కిలోమీటర్ల దాకా వేరే ఊరికి తీసుకుపోయిండ్రు. ఆడికెళ్ళి అంబులెన్స్లో పట్టుకపోయిర్రు. ఈ ఊరికి అంబులెన్సులు కాదు కదా, బైకులు వచ్చేటందుకు కూడా తోవ సక్కగా లేదట. అసలు ఏంది బాధ? ఇంకా మనం ఏం జమానాలున్నాం? ఈ ఊరు దాటాలంటే ఇగో గట్లనే పోవాలన్నట. మరి పెద్దూరికి పోవాలంటే ఇంకా రోడ్డు కూడా లేని ఊరిది. ఓట్లప్పుడు ప్రతి ఒక్క లీడర్లు వస్తారట, రోడ్లెత్తాం మీ బతుకులు మారుస్తామంటారట. గద్దెక్కినాక గాయబైతుర్రట. మళ్ళా గిదే డోలి కథ అవుతుందట వీళ్లకు. మరి వీళ్ళను ఎందుకు పట్టించుకుంటలేరు? ఈ అడవి బిడ్డలకు ఎందుకింత అవస్థ? మొగుల మీదికి రాకెట్లను వంపుడు తర్వాత ముందుగాలనైతే రోడ్లెయ్యూరి సార్లు అని బట్లాడుకుంటూరు వీళ్ళు. అంబానీ అంటే దేశంలోనే పెద్ద ధనవంతుడు కదా, బాగా పైసలున్నాయి ఆయన దగ్గర. అయితే అంబానీలు ఇద్దరున్నారు, వాళ్ళు అన్నదమ్ములు. అన్న అంబానీ ఉపాయంతోని ప్రపంచానికి కుబేరుడైతే చిన్న అంబానీ దిక్మల్ల తెలివితోని అడక తినే కాడికొచ్చిండు. అందరూ మర్చిపోయిన చిన్న అంబానీని నేనెందుకు యాద్ చేసిన అంటారా? నేను చెయ్యలే, పెద్ద పెద్ద ఆఫీసర్లే మళ్ళా మతికి తెప్పించిర్రు. పారి మరి ఆ కథ ఏందో అరుచుకుందాం గాని. గీననే అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ తమ్ముడు. కానీ ఏం ఫాయిదా? అన్ననేమో దేశంలోనే అందరికంటే ఎక్కువ పైసలు గాల్లోడైతే తమ్ముడేమో బిచ్చపేషం వేసిండు. అంత లాస్ వ్యవహారం పెట్టుకొని దివాలా తీసిండు. సరే ఆ సంగతి పక్కకు పెడితే అనిల్ అంబానీ కంపెనీలల్లా ఈడీ ఆఫీసర్లు చెకింగులు వేసిండ్రు. 1 కాదు 2 కాదు, మొత్తం 40 కంపెనీలనట. ఎందుకంటే అనిల్ సారు వారు బ్యాంకుల నుంచి కోట్ల రూపాయలు అప్పు తీసుకొని వాటిని దారి తప్పించిండట మహానుభావుడు. 1 2 కోట్లంటే ఏమో అనుకోవచ్చు, 3000 కోట్ల రూపాయలు. ఇక అప్పిచ్చిన బ్యాంకోళ్ళకు కూడా లంచం ఇచ్చిరట ఈ రిలయన్స్ వాళ్ళు. ఇక గవన్నీ మెల్లమెల్లగా బయట పడతాన్నాయి. అసలు సారువారి కంపెనీలే లాసులున్నాయి, పైసలు కట్టలేను అని చేతుల్లాబట్టి ఉన్నాడు. ఇక ఇప్పుడేమో ఈడి వాళ్ళు కూడా రైడ్లు గీట్లు వేసి అడుగు పొడుగు ఉన్నాయి కూడా సీజీ చేసి పడేసిర్రట. కష్టమే ఉన్నది అనిల్ సార్కు. కానీ ఏ మాట కామాటనొల్లా ఈ అంబానీల కథ అందరికీ తెలవవలసిందే. ఒక పెద్ద పాఠం గుణపాఠం. అంబానీల నాయన 2 కొడుకులకు సమానంగా ఆస్తి వంచి కాలం చేసిండు. పెద్దన్ననేమో నాయన ఇచ్చిన ఆస్తిని తెలివితోటి ముంగటికి పట్టుకుపోయి ప్రపంచ కుబేరుడైతే తమ్ముడు మాత్రం అతి తెలివితోని బికారి లెక్క మారి దేశంలోనే ఇజ్జత్ దించుకున్నాడు. ఇప్పుడు మోసగాని కింద కూడా లెక్కెత్తాన్రట. అవుగాని మీరు గుడ్డెలుగును బయట చూసిర్రా అనుల్లా? అప్పుడప్పుడు ఊర్ల పొంట అత్తుంటాయి కదా. మా ఊర్లోనైతే గుడ్డెలుగు ఓ కన్న మీద పడ్డది. పాపం అప్పటి సంది ఆ అన్న మాట కూడా చక్కగా అత్తనే లేదు. అయితే గుడ్డెలుగులు ఊర్లలకు పొలాలకే కాదు, అప్పుడప్పుడు హోటళ్ళలో కూడా పోతున్నాయి. ఒక గుడ్డెలుగు గట్లనే పోయింది. మరి ఇడ్లీ తిన్నదా, మసాలా దోశ ఆర్డర్ వేసిందా, లేకుంటే సాంబార్ తాగిందా? చూద్దాం పాండ్రి. ఆగో గిదేగా హోటల్ రూము అంటే లాడ్జీ అనుకోరాదు. నడియాం రాత్రైంది. ఒక గుడ్డెలుగుకు ఏమనిపించిందో ఏం పాడో ఈ హోటల్కి వచ్చిందోల్లా. ఆగో జూడిగా అటు ఇటు ఎట్లా తిరుగుతుందో. జరసేపటిదాకా అన్నే ఉంది. డోరు తీసుకొని అటు లోపలికి పోయినట్టున్నది కదా. మరి పోయి ఏం చేస్తాంది కావచ్చు? అసలు ఎవరి కోసం వచ్చింది అయి ఉండాలే. దాని సోప దోస్తులు ఈ హోటల్నే ఉన్నారా ఏంది? లేకుంటే ఇంట్లో షాయి బొట్టు తాగుదామని వచ్చిందా? గా ముచ్చట మనకు తెలియదు. జరసేపటిదాకా షికార్ చేసి మళ్ళా అవతల పడ్డది. ఇంకా నయ్యం ఆడ ఎవ్వలేరు అసలే రాత్రిపూట, అది కూడా ఆకలి మంటతోనున్నది. ఎవ్వరు కనబడకపోయే వరకల్లా ఉత్తగనే పోయిందట. అన్నట్టు ఇది ఏడనో చెప్పలేదు కదా, గా రాజస్థాన్ల నటనుల్లా. ఏడైతేంది గాని మీకు చెప్పేది ఏందంటే ఈ నడుమ మనుషులు ఇండ్లకు చక్కగచ్చినా రాకున్నా గుడ్డెలుగులు పులులు చిరుతలు అడవిని ఇడిచిపెట్టి ఇండ్లకు బాగత్తన్నయోల్లా. మీరు కూడా చూస్తూనే ఉన్నారు కదా, అందుకే జర పైలం మరి.
దురాశ దుఃఖానికి షేటు అని మన పెద్దలు 1కి 10 మాటల చెప్పిండ్రు కదా. అయినా కొందరికి ఆ మాటలు నచ్చాయి. ఇంట్లో కూర్చొని కోట్లు కమాయించాలనుకుంటారు. పని వేయకుండానే 10 రూపాయలకు 20 రూపాయల జేబుల వాడాలనుకుంటారు. అట్లా అనుకునేటోళ్ళు ఏమైతారు? మోసాల చేతుల మోసపోతారు. గదే అయింది కథ. మోసపోయేటోళ్ళు ఉన్నంత కాలం మోసం చేసేటోడు గల్లీకొకడు ఊడుతూనే ఉంటాడు. ఈ ముక్క చాలా మందికి తెలుసు. అయినా గాని మోసపోయేటోళ్ళు మోసపోతూనే ఉన్నారు. ఇగో గిట్ల గుండెలు బాదుకుంటా పోలీస్ టౌన్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలా మోహన్ బాబు అనేటోడు ఆరా పేరుతోని ఒక కంపెనీ పెట్టిండు. కంపెనీ అంటే కొలువులు ఇయ్యాలి, జీతాలు ఇయ్యాలి. కానీ ఈ మోహన్ బాబు జనం కాడికెళ్లే పైసలు తీసుకొని జీవితాలు లేకుండా చేసిండు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, దగ్గర 6,000 మందిని ముంచిండోలా. ఎట్లనంటే 2,000 కడితే చాలు దినా మస్తు ఆమ్దాని అత్తదని జనాలను నమ్మిచ్చిండట. 2,000తోని లక్షాధికారులు కావచ్చని కొందరికి ఆశ పుట్టింది. ఫస్ట్ 2,000 కట్టిర్రు. అట్లా కట్టినందుకు ల్యాప్టాప్లు, ఫోన్లు ఇనాంగా ఇచ్చిండట ఆ మోహన్ బాబు. ఇంకేమున్నది, ఇంకా ఆశ పుట్టింది. ఆ ఆశ దురాశ లెక్క మారిపోయింది. వేలకు వేలు కట్టుకుంటూ పోయిర్రు. కథం ఆ ఆరా కంపెనోడు అందరి దగ్గర పైసలు వసూలు చేసి మాయమైపోయిండట. నేను ఆరా అనే ఒక యాప్లో జాయిన్ అయినాను. ఒక 4 months అవుతుంది. నాకు ఫస్ట్ డబ్బులు అయితే వచ్చింది. నేనైతే దీనిలో అయితే నష్టపోయినారు. కానీ కొంతమంది ఇప్పుడైతే నష్టపోయినారు. వాళ్ళ కోసం నేను మాట్లాడడానికి వచ్చాను. ఇప్పుడు ఈ యాప్లో వచ్చేసి ఫస్ట్ డబ్బులు వచ్చేసి 2,000, 5,400, 20,000, 65,000, 1,50,000, 3,80,000, 3,80,000, 9 లక్షలు, వాళ్ళకి వచ్చి 38 లక్షలు వరకు ఉన్నాయి. స్టెప్స్ ఉన్నాయి. డిపాజిట్ చేయాలి. ఒక్కొక్క స్టెప్లో వీడియోస్ వస్తాయన్నమాట. అవి ఎట్లా వస్తాయంటే యూట్యూబ్ తరహా ఇంట్లో కూర్చొని మనము వీడియో చూసి అమౌంట్ని మనం ఎర్న్ చేసుకోవడం అనమాట. ఒక పార్ట్ టైం జాబ్ లెక్కన మాకు దీన్ని సపోర్ట్ చేసి లింకులు అనేవి వచ్చినాయి. ఎవరు ఇచ్చినారు, ఎక్కడి నుండి వచ్చినాయని మనం చెప్పలేము. ఎందుకంటే ఇలాంటి మోసాలు అనేటువంటి లింకుల ద్వారా ఒకరి నుంచి వచ్చినాయి అన్నమాట. కాదు, ఏమన్నా అంటే కోపాలు గాని పైసలు కడితే డబ్బులు ఎందుకు వస్తాయోల్లా? ఆ ఆరా కంపెనీ ఇంట్లో ఏమన్నా పైసలు చెట్టు ఉన్నదా? తాపకోసారి పైసల నోట్లు తెంపియడానికి గిట్ట. ఎవడైనా గాని ఉత్త పుణ్యానికి పైసలు ఎందుకు ఇస్తాడు? వానికేం అవసరం? అయినా 2,000 కట్టించుకున్నోడు డబుల్ త్రిబుల్ ఎత్తా అంటే గట్లెట్లా నమ్ముతారు? వానికాన్నే పైసలుంటే గా 2,000 కూడా ఎందుకు వసూలు చేస్తాడు? గా ఇంత ఆలోచన చేయకుంటే ఎట్లుల్లా? లాస్ట్కు చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టు నిండా మునికినాక ఇప్పుడు పోలీస్ టౌన్ల కాడికత్తే న్యాయం చేయుర్రి, పైసలు ఇప్పియుర్రి అనుకుంటా ఎట్లుల్లా? అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు విజయవంతంగా మల్కా ఢిల్లీకి పోయిండోల్లా. సారు సీఎం అయినాక ఎన్ని మట్ల ఢిల్లీకి పోయిండో లెక్క పెడితే 49 సార్లు అని లెక్క తేలింది. అంటే ఇంకొకసారి పోతే 50 సార్లు అన్నట్టు. మరి ఈ 49వసారి సారు ఢిల్లీకి పోయి ఏం చేసిండు? ఎవరిని కలిసిండు? ఏమన్నా పట్కత్తాండా ఏంది? అరుసుకుందాం పాండ్రి, చలో ఢిల్లీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు 2 వద్దుల సంధి ఢిల్లీలోనే ఉన్నాడు కదా. కాళ్ళకు బల్పాలు కట్టుకొని మంచిగానే తిరుగుతుండు. సారు వారు ఢిల్లీకి పోవుడు 49వసారట. ఇక ఈ 49వసారి ఏం చేసిండయ్యా అంటే ఎంపీలను కలిసే పని పెట్టుకున్నాడు. రాష్ట్రపతిగా దత్తన్నను వేయాలని అంటుండు. పనుల పని కేంద్రం మెడలు కూడా వంచే కార్యం ముంగటేసుకుంటాడట. బేస్తారం నాడు రేవంత్ రెడ్డి సారు ఢిల్లీ పెద్దలతోని మాట ముచ్చట పెట్టిండోల్లా. బీసీ రిజర్వేషన్ల కోసమట. రాహుల్ బాబు సార్తోని పెద్ద మనిషి ఖర్గే సార్తోని మాట్లాడి గిట్ల సంగతి 42% రిజర్వేషన్ల కోసం నేను తన్లాడుతున్నా అని చెప్పుకొచ్చిండు. ఇక వాళ్ళు కూడా షబ్బాష్ అని అన్నారట. ఇక పొద్దుమీకి షెయి పార్టీ ఎంపీలందరితోని రేవంత్ సారు కూసోని బీసీ రిజర్వేషన్ మీద పెద్ద మీటింగే పెట్టిండు.
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అట ఇది. బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తే చెయ్యి పార్టీకి ఇక తిరుగుండదని వాళ్లకు చెప్పుకొచ్చిండు. అందుకే ఈ పార్లమెంటు సమావేశాలల్లా చెయ్యి పార్టీ ఎంపీలందరూ ఈ సెంటర్ సర్కార్ను సతాయించో శీదర ఉట్టుతట్టు చేసో ఎట్లనో గట్ల బీసీ బిల్లులు ఆమోదమయ్యేటట్టు ఎయ్యాలని జిమ్మెదారంతా వాళ్ళ మీద పెట్టిండు. ఇక ఇంకో దిక్కు రేవంత్ రెడ్డి సారు ఢిల్లీ టూరు మీద బీఆర్ఎస్ పార్టోళ్ళు ముక్కిరుస్తుర్రు. రేవంత్ ఢిల్లీకి పోతే బీసీలకు 42% రిజర్వేషన్లు అత్తయా, ఏదో జనానికి మత్పరిచ్చేతందుకే తాపకోసారి ఢిల్లీ విమానం ఎక్కుతుండు రేవంత్ రెడ్డి సార్తోని బీసీలకు వచ్చేది లేదు ఏం లేదు అని వాళ్ళు అంటుర్రు. అయ్యో ఇయ్యాల మా టిల్లుగాన్ని ఇంటికాన్నే ఉంటుమని చెప్పినుల్లా ఊర్లోకెళ్ళి మా కౌరయ్య మామ చెప్పకుండా చేయకుండా వస్తుండు. మరి టిల్లుగాడు ఏం చేస్తుండో ఏమో, మా మామ వచ్చిండో రాలేడో అరుచుకుందాం పాన్రి. అరే అరే ఏం చేయాలి ఈ పట్టణంలో నాకు ఏం తెలియదు. ఈ వాన ఒకటి పొద్దుగలాడి చదివి పడితేనే ఉన్నది నా దరిద్రానికి. ఒక చూసి రావా కార్లు ఎట్లా వస్తున్నాయి ఏం సంగతి. ఇక తిరగట్టోళ్ళు తిరుగుతూనే ఉన్నారు కానీ ఇక నాకు ఎవరు అడ్రస్ చెప్పాలి, ఎవరిని అడుగుదాం. ఇగో గిల్లెలు ఉన్నారు కదా గిల్లెని అడుగుదాము. ఓమ్మా ఓయమ్మా ఇక మా భాగ్యలక్ష్మి ఎరికేనా అక్క మీకు జరా? అబ్బా అంతా నా దరిద్రానికి ఏం చేస్తాము. ఆ పిల్లకి చెప్పినా నేను జర అడ్రస్ అన్న పంపి అని చెప్పి, కానీ తెలియదు అన్న. నీకు ఎరికేనా అన్న? నీకు కూడా తెలియదా? అబ్బా ఏం చేయాలి నేను, ఎవరు కాలు మొక్కాలి ఈ పట్టణంలో నాకు ఎవరు తెలియరాయే. ఆగు, ఎవరు కుక్కలెంబడి పడ్డట్టు మా గల్లీలకు కొత్తగా నడుచుకుంటారావట్టే ఎవరు? ఇక ఆమెమైతే నా పోస్టరు ఆడ మంచిగా గోడ మీద వేస్తాడు, మా మామ కనిపిస్తలేడని ఇంత పెద్దగా వేస్తుంది, మళ్ళీ నోరు ఇంత పెట్టి. ఏం చేయాలి నేను? వాయమ్మా ఏం చేయాలి? ఈమె జరా తెలిస్టాటే ఉన్నది మాకు. అక్క ఓ అక్క, మాకు భాగ్యలక్ష్మి తెలుసా నీకు? గిదే గల్లీలు ఉంటుందంట, పెంకుటీలు ఉంటుందా ఆమెకు? భాగ్యలక్ష్మి అరే జర బాగా గుర్తు తెచ్చుకో అక్క. సిక్రెంట్కెళ్ళి ఉంటాయి, ముఖం జర గుండ్రుకు ఉంటుంది, వేసిన బట్టలే మళ్ళా వేస్తుంటది. మళ్ళీ ఇక తెలుసు కదా, ఇక గిడికెళ్ళి గాడి దాకా గంట తొవ్వ నడుస్తుంది. జర బతికి తెచ్చుకో అక్క, జర పుణ్యం ఉంటుంది. పొద్దుగా సంతి తిరుగుతున్నా. అబ్బాబ్బా నా దరిద్రానికే వచ్చిందా ఈ రామకథ. ఏడన్నా లెంకాలే, ఏడపోయి పడాలి నేను ఇప్పుడు. ఆగో మా మామ లెక్కనే ఉన్నాడు కదా, కొత్త పంచ కొత్త బనీను జోర్దార్ తయారైండు గాని తొవ్వ తెలుసా లేదా? ఈ తొవ్వ ఒకటే తీరున్నది, ఆ తొవ్వ ఒకటే తీరున్నది. గదేదో ఉంటుంది చూడు సినిమాలో, నాంపల్లి స్టేషన్ కాడ రాజాలింగో. ఇక అట్లనే అయ్యేటట్టున్నది నా బతికి. పట్టణంలో ఏం చేయాలి? అగో వచ్చేటోడు వచ్చేటే ఉన్నాడు, పోయేటోడు పోతూనే ఉన్నాడు. అమ్మో అమ్మో, గల్లీలా నా ఇజ్జత్ మొత్తం తీసేటట్టు ఉన్నాడు కదా. ఓ కొమరయ్య మామ, ఓ కొమరయ్య మామ. ఓ పిల్ల భాగ్యలక్ష్మి, ఇప్పుడు నువ్వు నన్ను పిలుచుడు. ఈ వానకు నేను ఆయనతో ఏ మోరు ఇట్లనో పడితే మంచిగా చూసి సంబరపడుకుందాం అనుకుంటున్నావా? ఏ ఆగు, అది నోరా మోరా? అయినా నువ్వు పోతే నాకేమొత్తది, హటన చిక్క కూడా రాదు. అవుగాని నువ్వు పట్నం ఎందుకు అత్తున్నావు కౌరయ్య మావ? ఊర్లా పల్లీలు అమ్ముకోక? నేను ఎట్లా కనిపిస్తున్నా నీకు? పల్లీలు అమ్మటోన్ లెక్క కనిపిస్తున్నారు. ఈ కట్ట తీసుకొని సరిసేను గల. కొట్టేవు కొట్టేవు, తాతకు చెప్తే నీ మైలపోలు తీస్తాడు బిడ్డ. నేనేదో పాపమని ఊకుంటున్నా. నువ్వు ఇంతకీ పట్నం ఎందుకు వచ్చినావు మోదాల చెప్పు. ఇప్పుడు ముద్దుగా అడిగినావు పిల్ల. ఎందుకు వచ్చినంటే గాంధీ భవన్లో రేషన్ కార్డులకు అప్లై చేసుకోనికి వచ్చిన. అట్లనే ఇక చాలా దినాలైంది, ఎన్ని దినాలు బతకాలి, ఇట్లా పింఛన్ అప్లై చేసుకుందామని వచ్చిన. అమ్మా చూస్తే మాసిపోయిన లెక్కనే ఉంటావు గాని మస్తు హుషారున్నావు కదా కొమరయ్య మావ. మరి ఏమనుకుంటున్నావు ఖతర్నాక్ కొమరయ్య అంటే? ఓ నీ గొప్పలకేం తక్కువ లేదు గాని గింతకి ఏమేం కారట్లు పట్టుకొచ్చినావు? బాగానే చేతిలో పట్టుకొని ఊపుతున్నావు గాని. ముద్దుగా అడిగినావు ఏమేం కారెట్లు తెచ్చినా? ఇగో పుట్టిన కారెట్ ఒకటి తీసుకొచ్చిన. ఇక మళ్ళీ బీపీ షుగరు అవి టెస్ట్ చేయించుకొని అవి తీసుకొచ్చిన. కిడ్నీలలో రాళ్ళు ఉంటాయన్నా కానీ అవి జర తీయనికే టైం పడుతుందంట పిల్ల. తీసినాక అవి ఇవి అన్ని కలిపి ఒకటేసారి ఇస్తున్నారు కారెట్లు. నీ తెలివి తెల్లారా? అసలు ఆధార్ కార్డు యాది మర్చితివా? ఆధార్ కార్డు లేకపోతే పింఛనియ్యరు, పిల్లనియ్యరు. ఓ పిల్ల ముందే చెప్పవా? ఇక బస్సులల్లో మొగలకి ఎట్లయినా ఆధార్ కార్డు తెలియదు కదా, అందుకే ఇక నేను కూడా తీసుకురాలి. నీ తెలివికి ఒక దండమయ్యా కొమరయ్యా. నా తలకాయ తినకు. నీ వెనుక 3వ ఇల్లు మనదే, సప్పుడేం కిండ్లకు. ముందే చెప్పవా పిల్ల? నేను గుడి చుట్టూ తిరుగుతున్నట్టు ఈ 3వ ఇల్లు చుట్టూ తిరుగుతూనే ఉన్న అప్పటిసంది చెప్పులు అరగంగా
గట్లున్నది నా దరిద్రం. ఏం చేస్తాం, తెల్లారు లేచి ఎవరి ముఖం చూసినో ఏమో. హా చూసిండ్రు కదుల్లా, నిన్న మొన్ననేమో మట్టిల్లు కాని బాధ, ఇప్పుడేమో నాకు మళ్ళా మా కోమరయ్య బాధ. మీరు కూడా అయినంత వరకు మా కోమరయ్య మామ లెక్క చెయ్యగలరు. జల్దీ కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోండి. అన్నట్టు బీఆర్ఎస్ మాజీ ముఖ్యమైన మంత్రి కేటీఆర్ సారుది బర్త్డేనోల్లా, ఇక హ్యాపీ బర్త్డే సారు. ఇక గులాబీ లీడర్లు ధూమ్ ధాంగానే వేసిర్రు బర్త్డేను. కేకులు కోసుడు, ఫోటోల మీద ఫోటోలు, పాలు గుమ్మరిచ్చుడు. ఆ ఫోటోలు అంటే యాదకొచ్చిందుల్లా ఫ్లెక్సీలు కూడా సింపిర్రట బర్త్డే నాడు. బర్త్డే నాడు సింపుడేంది అనుకునేరు, వార్త అయితే పురాగా చూడుర్రి. కేటీఆర్ సారు హ్యాపీ బర్త్డేలు జోరుగా నడిచినలో తెలంగాణలా బీఆర్ఎస్ లీడర్లు కార్యకర్తలు కేకు ముక్కలు కోసుకొని ఒకరు తినిపించుకుంటా మగసమ్మరు పడ్డారు. తెలంగాణ భవన్లో కూడా అగో కాగితాలు చల్లుకుంటా హ్యాపీ బర్త్డేలు చెప్పుకున్నారు. రామన్న పుట్టినరోజుని మన పట్నం అంతటా జెండాలు, బ్యానర్లు, ఫ్లెక్సీలు కట్టుకున్నారు కదా. ఇక వీటి ఇట్లా కట్టిరో లేదో జిహెచ్ఎంసీలు వచ్చి వాటిని ఉడబీకి పని పెట్టుకున్నారు. అగో జులురి ఓష్ని గివి మమ్మల్ని ఏమంటా అన్నాయి, గీ ఫ్లెక్సీలు కట్టుడు కూడా తప్పేనా అని బీఆర్ఎస్ వాళ్ళు అడిగితే, ఏమో మాకైతే మీదికెళ్ళి ఆర్డర్లు వచ్చినాయి, వాళ్ళు చెప్పిర్రు మేము ఉడబీక్తున్నామని వీళ్ళు అంటుర్రట. ఏం పేరు? మేము 2 నిమిషాల ఇక బర్త్నాడే ఫ్లెక్స్ల పంచాయతీ చూసినావా ఇదంతా రేవంత్ సార్ కుట్రనే. రామన్నను ఓడుతలేడని చెప్పేసి ఫ్లెక్సీలను కూడా కాంతలేడని బీఆర్ఎస్ వాళ్ళు అంటాండ్రు. ఇక ఇంకొక దిక్కు రామన్న పుట్టినరోజుని పండ్లు పలారాలు వంచుడు, చెద్దర్లు, బ్లాంకెట్లు ఇచ్చుడు, గిసోటి కార్యాలు కూడా నడిచినాయట. అన్నట్టు మనం కూడా కేటీఆర్ సార్ కు మన తరపున బర్త్డేలు చెప్దాము. హ్యాపీ బర్త్డే రామన్న. మల్లోపారి నెత్తికి తెలియద్దాం. ఢిల్లీ పెద్ద మనుషులను కలిసిండు రేవంత్ సారు. బీసీ రిజర్వేషన్లు ఎత్తడట తెలంగాణకు. టాకీసులల్లా వీరమల్లు జాతర. పవనన్న ఫ్యాన్స్ కు పండుగే పండుగ. చిన్న అంబానీ కంపెనీలల్లా షెకింగులు. బ్యాంకులను ముంచిండట చిన్నసారు. ఆశ పెట్టిర్రు నిండా ముంచిర్రు. దురాశ దుఃఖానికే షేటు. వార్తలు చూసిర్రు కదా, ఇంకా మీతో ముచ్చట పెట్టబుద్ధి అవుతుంది కానీ ఇక టైం అయిపోయే. మళ్ళీ వచ్చినప్పుడు మంచి వార్తలు పట్టుకొత్తుల్లా. మరి నేను పొయ్యొద్దునా, ఉంటా మరి.